నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ గ్రంథంలో ఉన్న 8 అధ్యాయాలు కూడా మనకెన్నో ఆధ్యాత్మికమైన పాఠాలను మనకు తెలియజేస్తున్నాయి. ఎన్నో సత్యాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం. పరంగీతములు 11, 12, 13 వచనాలను గురించి కొన్ని రోజులుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కొంత తెలుసుకున్నాం, ఈ దినము కూడా కొంత తెలుసుకున్నాం. పరంగీతములు 2వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పూలు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపకాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపెట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఇక్కడి వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినము కొరకై వందనాలు. మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి ఇటువంటి పరిస్థితులను ఇచ్చి ప్రభువా నీతో గడుపుటకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యము మీదై ఉన్నది, వాక్యము వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభువా. వాక్యమును ప్రత్యక్షతను గల ఆత్మను మీరు దయచేయండి, జ్ఞానాత్మతో నింపండి. సమయోచితమైన జ్ఞానమునిచ్చిన ఆయన మాట్లాడే కృపను మీరు విడుదల చేయండి ప్రభువా. మాట్లాడున నాయన మనుషుడే కాని ప్రభువా, మీ ఆత్మ సహాయం కొరకై వేడుకుంటున్నాము నాయన. నీకు వందనాలు. నీ కృపా కార్యములు జరిగించి వినిన వారి హృదయాలు తెరిచిన ఆయన అయ్యా నా తండ్రి, నీ కృపతో నాయన ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారముగా జీవించే కృపను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఒక పాట పాడుకున్న తర్వాత వాక్య భాగంలోనికి వెళదాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతిక్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు, సత్యమును జీవమును మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, నీకు సహాయము చేయువాడు, సదాదు కొనువాడు ఆయనే, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వాదిల్లదు, శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా.
పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు, దేవుని అందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదిన వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే పరంగీతములు 2వ అధ్యాయము 11, 12 వచనాలను మనము ఇంతకు ముందే మనము చదువుకుని ఉన్నాం. సుందరవతి లెమ్ము రమ్ము అని ఈ మాటల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇవి సంఘవధువుతో ప్రభు పలికిన మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ సంఘవధువు ప్రభువుని విశ్వసించిన వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది కనుక ప్రభు పలికిన ఈ మాటలలో 3 ఋతువులు లేక 3 కాలములు కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొదటిగా చలికాలము, రెండవదిగా వర్షకాలము, మూడవదిగా వసంతకాలము. ఈ 3 కాలములు 3 ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి 2 కాలములు అనగా చలికాలము గురించి, వర్షకాలము గురించి ధ్యానం చేసుకున్నాం. వసంతకాలము గురించి గత పర్యాయం కొంత తెలుసుకున్నాము. ఈ దినము కూడా ఆ విషయమై కొంత మరి తెలుసుకుందాం. వసంతకాలము అంటే తెరపి కాలమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాలము ప్రభువు రాకడకు ముంగుర్తుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వసంతకాలమును గురించి ప్రభువు 5 ప్రాముఖ్యమైన విషయాలను మనకు దేవుడు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఏంటి అనంటే దేశమంతటా పువ్వులు పూసి ఉన్నాయి అని చెప్పేసి, రెండవదిగా పిట్టల కోలాహలము చేయుచున్నవి, మూడవదిగా పావురస్వరము మన దేశంలో వినబడుచున్నది, 4వదిగా అంజూరపకాయలు పక్వమగుచున్నవి, 5 ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనలిచ్చుచున్నవి. చలికాలము వర్షాకాలము తీరిపోయిను అనుటకు ఈ 5 రుజువులై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 రుజువులు మనకు నేర్పే ఆధ్యాత్మికమైన పాఠాలు ఎన్నో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి రుజువును గురించి గత పర్యాయం ధ్యానం చేశాం. ఈ దినం 2వ రుజువు గురించి ధ్యానం చేసుకుందాం. రెండవది ఏంటి అనంటే పిట్టల కోలాహము చేయుచున్నవి అని ప్రభు చెప్పుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు కూడాను ఈ భాగాలన్నీ కూడా కొన్ని మాటలు పొంతన కలిగి, అవి ఒకదానికొకటి పొంతన కలిగి ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా కొన్ని భాగాలుగా చేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ 11, 12 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే పిట్టలు కోలాహలము చేయుచున్నవి అని ప్రభు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వసంతకాలమును మనము జ్ఞాపకం చేసుకుంటే పిట్టలు కోలాహలము చేయుచున్నవి. పిట్టల కోలాహలము పక్షుల సునాదములు వినబడుతుంది. వసంతకాలమున పిట్టలు గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి కనుక వసంతకాలము గూళ్ళు కట్టు కాలముగా మనము ధ్యానం చేసుకోవాలి. వసంతకాలము పిల్లలను చేసే కాలము లేక సంతానాభివృద్ధి కాలముగా మనకు కనబడుతూ ఉంది. వసంతకాలము ఆనంద జీవిత కాలము. పిట్టలు సువార్తను చాటు సేవకులకు సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిట్టల కోలాహము చేసి గూళ్ళు కట్టి పిల్లలను చేయు విధంగా ప్రభుని ప్రజలు సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించి వారిని దేవుని మందిరముగా కట్టవలసి ఉన్నారు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మ సందర్భాన మనము చూస్తే దేవదూతలు
ఒక పరలోక సైన్య సమూహముగా పాటలు పాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా దేవదూతలు యేసే రక్షకుడని సువార్తను ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. గాబ్రియేలను ప్రధాన దూత మరియతోనూ గొర్రెల కాపరులతోనూ యేసు రక్షకుడని సర్వోన్నతుని కుమారుడని తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దూతలు పాటలు పాడుతున్నారు. గాబ్రియేలు దూత వారితోటి మాట్లాడింది. ఇవన్నీ కూడా మనకు యేసయ్య పుట్టినప్పుడు మనకు సాక్ష్యముగా మనకు కనబడుతున్నాయి. ఈ సాక్ష్యములను బట్టి యేసుక్రీస్తు దేవుడని లోక రక్షకుడని మనకు తెలియజేయబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పిట్టల కోలాహలం అంటే అదే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులను సువార్తను బోధించే నిమిత్తమై పట్టణమునకు పంపినట్లుగా లూకా సువార్త 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. వీరు అపోస్తులను కూడా పిలువబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అపోస్తులు అనగా పంపబడిన వారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దాని అర్థం ఏంటి అని అంటే పంపబడిన వారు అని. అపోస్తులుడు అనగా పంపబడిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుని ఎరిగిన విశ్వాసులందరూ కూడా ఆయన సేవకులే కనుక దేవుని సేవకులు దేవునిచే ఏర్పాటు చేయబడిన, దేవునిచే పంపబడి దేవుని సువార్తను ప్రకటించువారై ఉండాలి అని. అప్పుడు వారు పాపులను రక్షణ జ్ఞానంలోనికి నడిపిస్తారు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. పిల్లలు చేయడం అంటే దాని అర్థం అదే. ఏదో ఒక ఉద్రేకము కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బయలుదేరినంత మాత్రాన మనము దేవునిచే పంపబడినట్లు కాదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పంపబడినప్పుడు బోధకులము కాజాలమని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కొందరు తమ జీవితంలో దుస్సంఘటన సంభవించిన కారణాన, లేకపోతే ఉద్యోగము దొరకనందున, లేక వేరే పరిస్థితులు ఉండినందున దేవుని సేవకు బయలుదేరుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది దైవ పద్ధతి కాదు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక బోధకుడు దేవునిచే పంపబడని బోధకుడైతే తాను ఎంత తలంచినా, ఎంత కృషి చేసినా ఫలితము కనిపించదు. ఒక బోధకుడు దేవునిచే పంపబడిన బోధకుడైతే ఆ బోధ పరిచర్య ద్వారా పాపులు పరిశుద్ధులగుట, నిరాశాపరులు నిరీక్షితులగుట, నిత్యనాశన పాత్రులు రక్షణానుభవంలోనికి వచ్చుట, మానవుడు దైవ మానవుడగుట, మంటి పురుగు మహిమ స్వరూపి అగుట చూడగలుగుతాం. కనుక పిట్టల కోలాహము చేయించినవి అంటే దాని అర్థం ఇదే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సేవకులు సువార్తను ప్రకటించుచున్నారు కనుక పిల్లలు చేయుట అంటే కూడా ఇదే అర్థం. ఆత్మలను రక్షించడం. పిట్టలు వసంతకాలమున గూళ్ళు నిర్మిస్తాయి. అలాగే ప్రభు సేవకులు క్రీస్తు సంఘమైన ఆత్మ మందిరమును నిర్మించవలసిన వారై ఉన్నారు. కనుక ఆ వసంతకాలంలో పిట్టలు ఏ రీతిగా పెడుతూ ఉన్నాయో మనము కూడాను ఒక గొర్రె మరి అనేకమైన గొర్రెలను ఎలాగున కంటాయో మనము సంఘములో గొర్రెలుగా ఉన్నాము కనుక మనము కూడా గొర్రెలను కనాలి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే అనేకమైన ఆత్మలను మరి దేవుని దగ్గరకు నడిపించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక అలాగున క్రీస్తు యొద్దకు నడిపించిన వారే మరి దేవుని యొక్క ఆత్మ మందిరమును మరి నిర్మించేవారిగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. పర్వతములెక్కి మ్రాణులు తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నట్లుగా హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ప్రభు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు మందిరము కట్టుటకు కర్ర సామాగ్రి అనేది అన్ని స్థలాల్లో మనకు దొరకదు, కానీ అది పర్వతములో దొరుకుతుంది. కనుక పనివారు పర్వతములు ఎక్కవలసి ఉన్నారు. ఇది చాలా కష్టతరమైన పని. పనివారు కష్టపడి పర్వతములనెక్కి వాటి మీదనున్న చెట్లను నరకవలసిన వారై ఉన్నారని ఇక్కడ వాక్య భాగము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అలాగే ప్రభు అయిన క్రీస్తు సంఘము లేక గూడు లేక మందిరము కట్టబడవలసి ఉంది అని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నామని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభువు వలన పంపబడిన సువార్త సేవకులు ఆయా గ్రామసీమలను పర్వతములను ఎక్కి ఎండ వానలకు, ఆకలి దప్పులకు, వస్త్రహీనతకు, పరీక్షా పరిశోధనలకు, కష్ట నష్టములకు, హింసలకు, నిందలకు, అవమానములకు వచ్చి దేవుని వాక్యమును ఒక ఆత్మ ఖడ్గముగా వాడి లేక దేవుని వాక్యమును వాడి అయిన ఖడ్గముతో ఆయా మానవ వృక్షములను నరికి, ఆ నరకటము అంటే ఏంటి అని అంటే మూర్ఖులకు ఈ తరమవారికి వేరు చేసి రక్షణానుభవంలోనికి నడిపించుచున్నారనేది మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా సువార్తికులు పర్వతములెక్కి మ్రానులన్నీ నరికిన అంత మాత్రాన మందిరము కట్టబడదు, కానీ రక్షింపబడిన ఆయా ప్రజలను స్థానికంగా ఒక చోట సమకూర్చి వారితో యేసు ప్రభువు సంఘమైన ఆత్మ మందిరమును కట్టాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనము ఆత్మీయ సంఘాన్ని నిర్మించాలని సువార్త చెప్పి వారికి, ఈ లోకంలో నశించిపోతున్న వారి కొరకు సువార్తను చెప్పి వారిని దేవుని వైపుకు త్రిప్పేవారిగా ఉండాలి. ఆ కొండల మీదకి వెళ్ళి ఆ చెట్లు నరకటము అంటే ఏంటి అని అంటే అక్కడ నుండి వేరు చేయబడి దాన్ని బయటికి తీసుకుని వస్తున్నారు కనుక లోకంలో నుండి ఈ లోకంలో నశించిపోతున్న వారిని బయటికి తీసుకుని వచ్చి ఆత్మ మందిరములోనికి ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా వారిని ఆ మందిరములోనికి చేర్చాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మందిరపు పని ఒక్కరితో జరిగేది కాదు, కానీ మనందరము కూడా దేవుని యొక్క పనివారమై ఉన్నామని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని యొక్క పనిలో, ఆ మందిర పనిలో ఏ పనైనా కావచ్చు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, కానీ అది అందరము కూడా కలిసికట్టుగా చేయాలి. ఎందుకనంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. ఐక్యత లేని చోట ఏది కూడా పని సమకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలని దేవుడు ఎందుకు అంత ఖచ్చితంగా వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడంటే ఐక్యత కలిగి ఉంటేనే అందరము ఏదైనా ఒక కార్యము సాధించటానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని పనిలో కూడా మనము జత పనివారమై అందరము కలిసి ఏకత్వంతో ఆ పనులు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయాలని ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అందరూ ఒకళ్ళు ఒక మాట, ఇంకొకళ్ళు ఇంకొక మాట కాకుండా అందరూ ఏకవచనముతో మరి ఉండి, ఏకభావముతో ఉండి, మరి అందరూ ఒకే మాట మీద, ఒకే త్రాటి మీద నడిచినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ మందిరమును మనము నిర్మించగలం. అది ఒక్కరితో జరిగేది కాదు, దానికి అనేకమైన పనులు ఉంటాయి. వాటిల్లో అందరము కూడా మనము పాలిభాగస్తులము కావాలి. అందరము ఒకే రీతిగా మనము చేయలేకపోయినా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరికి ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో దానిని చేయటానికి ఇష్టపడతారు. కనుక దేవునికి నువ్వు ఏది చేయాలని ఇష్టపడుతున్నావో అట్టి వాటిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడాను ఒక్కరితో అయ్యే పనులు కాదు. కనుక మనందరము కూడా కలిసికట్టుగా ఉండి మందిరాన్ని నిర్మించాలి అని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఒకరి పని ఒకరు ఆశించక ప్రభు తన కృప చొప్పున ఎవరెవరికి పంచి ఇచ్చిన ఆ పనిని నమ్మకంగా, శక్తి వంచన లేకుండా చెయ్యాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక మనము చేయాల్సింది ఏంటి అని అంటే అందరితో కలిసికట్టుగా ఉండి, అందరితో ఏ విషయమైనా మనము బోధించబడి అందరము కలిసి ఒక మాట అనుకొని ఒక సంఘముగా ఒక చోట కూడుకొని ఆ మందిరమును కట్టాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాడంటే అందరూ కలిసికట్టుగా చేయాలి, అందరూ ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే నిర్మించాలని ఆయన ఆశపడుతున్నాడో, సొలొమోను మహారాజును మనం జ్ఞాపకం చేసుకుంటే
దావీదు మందిరం కట్టాలని ఎంతగానో ఆశపడ్డాడు, కానీ అది నీ ద్వారా కాదు కానీ నీ కుమారుని ద్వారా కడతాను అని చెప్పేసి దేవుడు మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా నువ్వు తను కట్టడానికి సమస్తాన్ని సమకూర్చమని దావీదుకు చెప్పాడు. మందిర నిర్మాణమును మాత్రం సొలొమోను చేసినట్లుగా ఆ నమూనా అంతా దేనికి ఏది ఎక్కడ చేయాలో అవన్నీ కూడా కొలతలతో సహా, దేనికి ఎక్కడ బంగారం పొదగాలో, ఎక్కడ ఇత్తడి ఉండాలో, ఇవన్నీ కూడాను దేవుడు మాట్లాడి ఆ మందిరాన్ని కట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రోజు యెరూషలేములో సొలొమోను ఆ మహాదేవాలయాన్ని ఆయన కట్టి ఉండవచ్చును, కానీ ఇదనాన మనందరము కూడా లోకంలో నశించిపోతున్న అనేకమైన ఆత్మల యొక్క మందిరాన్ని మనము కట్టడానికి సిద్ధపడాలి అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వారిని మనము నిర్మించేవారిగా ఉండాలి. వారితో మనము సహజీవనము చేస్తూ వారికి అనుకూలమైన రీతిలో మనము బోధిస్తూ ఆ నిర్మాణాన్ని ఎలాగున చేయాలో దేవుడు మనకు హెచ్చరిక చేసిన ప్రకారంగా ఆ రీతిగా మనము చేసినట్లయితే ఆ మందిరాన్ని నిర్మించడానికి మనము హక్కుదారులం అవుతాం. ఎందుకు ఈ రీతిగా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు అని అంటే, ఆత్మల యొక్క భారాన్ని మనందరిపై పెట్టాడు. అనేక ఆత్మలను మనము రక్షించవలసిన వారముగా ఉన్నాం. నువ్వు నేను రక్షించబడి ఊరికే అలా ఉంటే కాదు, కానీ నువ్వు పొందిన రక్షణను ఇతరులకు పంచి అనేకులకు దాని సాక్షార్థముగా నువ్వు ఇచ్చి ఏం చేయాలి అని అంటే, అనేకులను అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా వాడిని బయటకు తీసుకుని రావాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ లోకంలో సాతాను వశమై దాంతోపాటు తిరుగుతూ ఉన్న అట్టి వారితోటి మనము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. నువ్వే రీతిగా రక్షించబడ్డావో ఆ విషయాలన్నీ వారికి తెలియజేస్తూ ఎంతో జాగ్రత్తగా వారితోటి మనము సహవాసము చేస్తూ వారిని కూడాను దేవుని మందిరములోనికి మనము నడిపించాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక అలాగున గనక మనము నిర్మించగలిగినట్లయితే, ఆత్మల మందిరాన్ని మనము నిర్మించినట్లయితే దాని యందు నేను సంతోషించి నన్ను మహింపరచుకుందునని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక పిట్టల కోలాహలము ఈ మాటల ద్వారా మనకు వినబడుతుంది. అలాగుననే సువార్తను విని విశ్వసించి యేసు ప్రభుని నీ స్వరక్షకునిగా అంగీకరిస్తే నువ్వు ధన్యుడివు ధన్యురాలుగా ఉంటావని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే ఈ పిట్టల కోలాహలము ఏంటి అని అంటే, అనేక ఆత్మల సముదాయముగా ఒక మందిరములో కూడుకోవటమే పిట్టల కోలాహలముగా మనకు కనబడుతుంది. చూడండి, మందిరములో ఎంతోమంది ఎక్కువగా మనము కూర్చొని అన్ని విషయాల్లో మరి ఏక మనసుతో ఏకాత్మతో కనుక జరిగిపోతున్నప్పుడు అది ఎంతో కోలాహలముగా ఎంతో సుందరముగా వినసొంపుగా ఉంటుంది. కనుక దేవుడు ఆ రీతిగా మరి ఉండాలి అని అనేక ఆత్మలను ఆయన వైపు రక్షించాలి, పిలవాలి అని చెప్పేసి నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు. రక్షించబడిన నీవు నేను ఊరికే ఉండటం కాదు, కానీ కొంతమందినైనా దేవుని సన్నిధికి తీసుకుని రావాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మనము ఈ రీతిగా దేవుని కనుక అంగీకరించినట్లయితే, ఈ సువార్తను విని దేవుని విశ్వసించినట్లయితే, ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీవు నేను ధన్యుడవు ధన్యురాలుగా దేవుని సన్నిధిలో కనబడతామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అలాంటి పరిస్థితులను మనం కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిట్టలు సువార్త చాటు సాక్ష్యమిచ్చు సంగీత నాదముగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక పిట్టలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సువార్త సాటి సాక్ష్యం ఇచ్చేవారు ఏంటి అని అంటే, సంగీత నాదము చేయి సేవకులకు గుర్తుగా కనబడుతూ ఉన్నారు. వారే రాకడ విశ్వాసులకు సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాకడ కాలంలో ఇలాంటి సేవా విస్తృతయే పిట్టల కోలాహలముగా మనకు కనబడుతుంది. అదే రాకడ గుర్తు. కనుక ఆయన రాకడకు మనము సిద్ధపడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ ఉచితమైన కృపను బట్టి కాపాడి విన్న వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకొనుటకు పిట్టల కోలాహలమును గురించి నాయన మీరు మాట్లాడుచూ ఉన్నారు. అటు మాటల ద్వారా నాయన మేము నీ సన్నిధిలో ప్రభువా స్థిరపడుటకు నీ కృపాకార్యములు మా ఎడల జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మేము ఆ రీతిగా అనేకులకు నాయన ఆత్మలను సంపాదించి ఒక మందిరముగా కట్టి ఆ ఆత్మ మందిరములో ఆ పక్షుల యొక్క సునాదము, ఆ కోలాహలము ఏ రీతిగా ఉంటుందో అక్కడ అందరము ఆ రీతిగా కోలాహలముగా ఉండుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.